కొన్ని కంపెనీల్లో పని ఒత్తిడి మహా దారుణంగా ఉంటుంది. ఎంతలా అంటే ఉద్యోగులు తట్టుకోలేని విధంగా ఉంటుంది. మనిషిని మెషిన్లా పని చేయించుకుంటుంటారు. దాంతో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోతున్న ఘటనలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాక మానసిక వేదనకు గురై ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ ఘటనల్లో ఈ మధ్యనే హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓ ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా చనిపోయారు. తాజాగా యూపీలో పని ఒత్తిడి తట్టుకోలేక మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బజాజ్ ఫైనాన్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్న 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అతని పేరు తరుణ్ సక్సేనా. సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరివేసుకొని చనిపోయారు. తన చావుకు సీనియర్ అధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ 5 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఆఫీస్లో తనకు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయలేకపోయారట. అందుకే గత 2 నెలల నుంచి తన సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. లేదంటే జీతంలో కోతలు విధిస్తామని బెదిరిస్తున్నట్లు సూసైడ్ నోట్లో ఆయన రాశారు. తాను ఎంత కష్టపడ్డా కానీ ఇచ్చిన టార్గెట్లను చేరుకోలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని తెలిపారు. పైగా సీనియర్లు పదే పదే సూటిపోటి మాటలతో అవమానిస్తున్నారని తెలిపారు. దాంతో ఉద్యోగం పోతుందని ఆందోళన చెందుతున్నట్లు నోట్లో రాశారు. పాపం ఆ వ్యక్తికి కనీసం కంటి నిండా నిద్ర కూడా లేదని వాపోయారు. గత 45 రోజుల నుంచి సరైన నిద్ర కూడా లేదట. భవిష్యత్తుపై చాలా భయంగా ఉందని, అందుకే చనిపోతున్నానని తెలిపారు. పిల్లల స్కూల్ ఫీజులను ఏడాది చివరిదాకా చెల్లించాను. మేఘ, యథార్థ్, పీహులను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా నాన్న, నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా కుటుంబం సంతోషంగా ఉండేందుకు దయచేసి 2వ అంతస్తును కట్టించండి. నా పిల్లలను బాగా చదివించండి అని హృదయ విదారకంగా ఆ నోట్లో రాశారు. తన కుటుంబానికి బీమా సొమ్ము అందేలా చూడాలని కోరారు. అంతేకాక సీనియర్ల పేర్లను కూడా వ్రాసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని తన కుటుంబాన్ని కోరారు. తరుణ్కి తల్లిదండ్రులు, భార్య మేఘ, పిల్లలు యథార్థ్, పీహు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీస్ అధికారి వినోద్ కుమార్ గౌతమ్ తెలిపారు. తన సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్లు సూసైడ్ నోట్లో రాశారని, ఆయన కుటుంబం ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.